పట్టుకో నిన్ను తల్లి పట్టుకో నిన్ను వదిలిపెట్టు నిన్నే కదా కొట్టి పడేసా మళ్ళీ రోడ్డు మీద కిందకు వచ్చావు నిన్ను ఏంటండి మూర్తి గారు ఈవిడ గారు ఊర్లో జనాలందరినీ కరిసేయాలనా ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొగ్గేస్తున్నారు పొరపాటు జరిగిపోయింది భీమరాజు ఏం పొరపాటు అండి ఊర్లో జనమంతా ఈవిడ పోలీసులకు అప్పచెప్పేస్తా ఉంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాక్కొస్తుంది సర్లే నువ్వు వెళ్ళు నువ్వు రా తల్లి అమ్మా ఎందుకమ్మా నలుగురు నోళ్ళలో పడి అల్లరిపాలు అయిపోతావు అదమ్మా లోపలికి పోదాం పద. అమ్మగారు నా మామూలు నెలాఖరికి ఇస్తారు గాని మధ్యలో ఎవరయ్యా అలాగే అమ్మగారు నెలాఖరికి వస్తా రా నా ప్రాణానికి పాటించావు కదే శనిముండని ఏమే నువ్వు మనిషివా రాక్షసివా అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాకి తిరుగుతూ ఉంటావు బజార్ మనిషి చేతి కొట్టిస్తావా నువ్వు ఆడదానివేనా ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగాళా మనుషులు వస్తారా సార్ సార్ నమస్కారం సార్ ఎవరు బాబు నేను డాక్టర్ ఆనంద్ ఈ పక్కనే మా ఎస్టేట్ లో ఉంటున్నాను నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు పెదవి విరిచారు వేలకు వేలు ఖర్చయింది మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే పైగా డబ్బు కూడా వద్దంటున్నారుగా పదండి అలా కూర్చొని మాట్లాడుకుందాం నువ్వు మా అక్కని చంపావు కదరా అది నా తోడబుట్టిన చెల్లెలైనా తోడు నీడ తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను దానికి ఓ అక్కయ్య ఉండేది అక్కయ్య అవును బాబు మా విజయ్ కంటే పెద్దది వీణ ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్టుగా చేరింది వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం బాబు అని శేఖర్ని అడిగాను మీ ప్రయత్నాలు మీరు కానివ్వండి 10 రోజుల్లో వస్తానన్నాడు అలా వెళ్ళినవాడు అంటే అతనికి ఏదన్నా ప్రమాదం లాంటిది అతనికేం ప్రమాదం జరగలేదు బాబు జరిగిన ప్రమాదం వల్ల మా వీణకు జరిగింది తల్లి తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డకు తల్లి కాబోతోందని తెలుసుకొని కుమిలిపోయింది ఒక పక్క ఊళ్ళో వాళ్ళ ఎత్తి పొడుపులు మరో పక్క నా భార్య సాధింపులు ఏ ఆడ తట్టుకోగలదు బాబు అక్క ఇక్కడికి తీసుకొచ్చావు శేఖర్ని కలుసుకోవడానికి ఇంకా శేఖర్ మర్చిపోలేదా అయింది చాలదా నువ్వు వెళ్ళి వాచ్మెన్ ఎక్కడున్నాడో చూసిరా ఎందుకు వెళ్ళమంటుంటే
అప్పటి నుంచి ఆ వయస్సు కుర్రాళ్ళు ఎవరు కనిపించినా మా అక్కయ్యను చంపింది మీరే అంటూ వాళ్ళ మీద కలియబడుతుంది, రాళ్ళు విసురుతుంది. ఎంత బాగుపడాలనే ఆశ ఉన్నా ఎదిగిన పిల్లని మరొకరితో పంపడం సాధ్యమే పనేనా బాబు? వద్దులే బాబు, వద్దు. సార్, మీ చెల్లాయిని మనస్ఫూర్తిగా బాగు చేయాలి అనే తపన ఉన్న ఒక డాక్టర్గా అడుగుతున్నాం. దయచేసి నాతో పంపించడానికి ఒప్పుకోండి. ఎందుకంటే కొత్త వాతావరణం, కొత్త మనుషులను చూస్తే విజయ్ కొత్త మనశ్శాంతి కలుగుతుందని నా ఆశ. అంతేకాదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి విజయం చూసుకోవచ్చు. దయచేసి కదనకండి. ఆయన అంతగా అడుగుతుంటే మీరెందుకండి సందేహించడం? వైద్యో నారాయణో హరి అన్నారు. రోగంతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యుడు దేవుళ్ళు లాంటివాడు అంటారు. ఆ విశ్వాసంతోనే నా చెల్లెల్ని మీ చేతుల్లో పెడుతున్నాను డాక్టర్ గారు. చాలా థ్యాంక్స్ మూర్తి గారు. మీ చెల్లాయిని ఇవాళ తీసుకెళ్తాను. అలాగే. ఇవాళ కాదు, రేపు వచ్చి తీసుకెళ్తాను. అలాగే ఓకే? తీసుకెళ్ళండి. థ్యాంక్స్. రేపు ఉదయానికల్లా ఈ గదంతా శుభ్రం చేసేసి చాలా నీట్ గా ఉంచాలి. అర్థమైందా? కొత్త మారాణి గారు వస్తున్నారా అండి? కొత్త మారాణి గారు వస్తున్నారు. కొత్త రాణి గారు వస్తున్నారు. ఈ కొత్త కంది ఎవర్రా? గుడ్ మార్నింగ్. కోపం పోయిందా? ఇప్పుడే వస్తా. అమ్మా విజయ్, అమ్మా చూడమ్మా, ఆయన డాక్టర్. అవును. నీకు వైద్యం చేయడానికి వచ్చారు. నేను ఆయన తనతో తీసుకెళ్తారు. ఏమ్మా, వెళ్తావా? అలాగేనమ్మా, చూడు. అమ్మా, విజయ్, అమ్మా. Just a minute. అలా తనకూడదు. నా చిట్టు తల్లి నేను చెప్పిన మాట వింటుంది, ఆయనతో వెళ్తుంది. ఏమ్మా, వెళ్తావా? ఇలా మాట్లాడుతుందా? దెబ్బలు పడుతుంది గాని. ప్లీజ్, ఆమెనేం చేయకండి. తగలకుండా పట్టుకుంటే చాలు. ఓయ్, చాలు. అంతే. ఎందుకమ్మా? ఓకే, అంతే. ఓకే. దట్స్ ఆల్. ఆమె బట్టలు అవి ఏమన్నా? అన్ని సిద్ధంగానే ఉన్నాయి. ఇదే ఆవిడ గారి ఆస్తంతా. కాళ్ళు చేతులు కడిగిపోయాయి చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి. మీ చెల్లెల్ని మీ కంటికి దీపం చేసి అప్పగించే బాధ్యత నాది. వస్తాను సార్.
విజయ 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 తప్పమ్మా, అలా రాళ్లతో కొట్టకూడదు, రక్తం వస్తుంది. అలా నవ్వకూడదమ్మా. ఇదిగో ఈ పూ తీసుకో. నిన్ను వదలంరా, నిన్ను నిన్ను అలా చక్క పెట్టుకోకూడదు. తప్పమ్మా. అయ్యో మళ్ళీ రాయ్. అయ్యో. అయ్యో విజయ లేమ్మా, లే పోదాం, లే. అలా ఏడకూడదమ్మా. చూడు నీ కళ్ళెలా వాచిపోయినాయో. విజయ, నా కార్ గ్లాస్ పగలగొట్టాన్ని నేను కోపడతాను అనుకుంటున్నావా? నిన్ను నేనేమన్ను. నవ్వు, ఇంకా బాగా నవ్వాలి. ఇగో నువ్వు అక్కడ కూర్చో, ఈ లోపల నేను ఆ గాజు పెంకులన్నీ క్లీన్ చేస్తాను. కూర్చో. విజయ, ఈ గాజు పెంకులన్నీ పతికి బెల్ల ముక్కల్లా ఉన్నాయి కదా. నాకు దాహంగా ఉంది. దాహంగా ఉందా? ఒక్క నిమిషం. దాహంగా ఉందా? నీ చేత బాగా పరిగెత్తించాను కదా, అందుకే నీకంత దాహం. నువ్వు చాలా మంచోడివి. నేనే కాదు, నువ్వు కూడా చాలా మంచిదానివి. కాదు, నేను చెడ్డదాన్ని. అయ్యో, కాదు, 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 కాదు. కొంచెం తాగుతావా? తాగు, తాగు. నువ్వెవరు? చెప్తా చెప్తా. నీ పేరు? ఆనంద్. 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 అరే బలి పగలుకుంటా, బలి పగలుకుంటా. ఆనంద్.
అయ్యో అది లేవమ్మా, ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వమ్మా, ప్లీజ్ ప్లీజ్, ఇలా ఇవ్వమ్మా, ఇలా ఇవ్వు. ఆనంద్ ఇది పట్టుకో. ఆనంద్ పొడగినా పొడగినా అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. పొడుగు ఇస్తాను, అలాగే ఉంది. అది వద్దమ్మా వద్దమ్మా ప్లీజ్ వద్దమ్మా వద్దమ్మా ఇస్తాను ఇస్తాను. ఆనంద్ 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 వాయించండి రా, వాయించండి వాయించండి. ఏమిట్రా ఈ భాజా భజంత్రులంతా? ఏం తమాషాగా ఉందా? అది కాదు దొరగారు, కొత్త మహారాణి గారు వస్తున్నారు కదా అని. అదిగా నేనే కొత్త మహారాణిని. బ్యాండు రామ్మా కొత్త మారాణి వస్తుంది అనుకుంటే పిచ్చి మారాణి వచ్చిందేంటి? అంటే మన పసికందుకి మారాణి ఛాన్స్ ఇంకా పోలేదన్నమాట. విజయ, నువ్వు చాలా మంచిదానివి. ఈ మందు వేసుకోమ్మా. అందించేటప్పుడు మా వదిన పిచ్చిముండా శనిముండా వెర్రిముండా నోటెట్టి తావని తిట్టేది కొట్టేది. మరి నువ్వు నన్ను మందు తాగమని తిట్టవా? నేనే కాదు, ఇక్కడ నిన్నెవ్వరూ తిట్టరు కొట్టరు. ఆనంద్, నేను నేను పిచ్చిదన్నా. ఎవరలా అంది? నువ్వేం పిచ్చిదానివి కాదు, మీ వదినే పిచ్చిది. మా అక్క ఎప్పుడు శేఖర్ 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 అని ఏడుస్తూ కూర్చుంటే మా వదిన అలాంటి ముండా ఇలాంటి ముండా అలాంటి ముండా అని ఎప్పుడు తిడుతూనే ఉంటుంది. ఆనంద్, మా అక్కని నేను ఇక్కడికి తీసుకురానా? తీసుకొద్దు గాని తప్పకుండా తీసుకొద్దాం. ఇప్పుడు నోరు తెరు. ఈ నీళ్ళు తాగు. గుడ్, వెరీ గుడ్. పడుకో. చక్కగా పడుకో. అమ్మగారు మందేసి పడుకున్నారు, మీరేం ఆలోచించకూడదు. అమ్మగారు మందేసుకుని పడుకున్నారా? ఈ మాట దొరగారే మనతో చెప్తున్నారా? అంటే దొరగారు మనకి ప్రొహిబిషన్ ఎత్తేసారన్నమాట. దొరగారికి కూడా మందు మజాక తెలిసిందన్నమాట. ఇప్పుడు గాని మనం మందు వేసుకోకపోతే దొరగారికి అర్జెంటుగా కోపం వచ్చేస్తుంది. ఇదేంట్రో పిచ్చి కన్ను మనకేసి వస్తుందేటి? ఒకవేళ వేసుకున్న మందు తక్కువ మనల్ని మందు అడగడానికి వస్తుందేమో. చిచ్చి చిచ్చి ఎదవని ఎదవా. మందు చాలనాళ్ళకి మందిస్తే మంగళగిరికి వెళ్ళినంత పుణ్యం.
అమ్మా అమ్మా దా కూర్చో కూర్చోమ్మా కూర్చో పర్వాలేదు కూర్చో పుచ్చుకో పుచ్చుకో తాగు పుచ్చుకో తాగు అసలు చేసిన తాటికల్లు పుచ్చుకో తాగే పుచ్చుకో తాగే తిను నా తల్లే ఎవడు మందిస్తే తాగి ఆన్నే కొట్టే అలవాటు నీకు ఉంది నీ పేరేంట్రా? సత్యరాజు. నీ పేరు సుట్టిరాజు. కాదు తల్లి సత్యరాజు. సుత్తిరాజే సుత్తిరాజే. నీ పేరు? నా పేరు సుత్తిరాజేనమ్మా. నా పేరు సుత్తిరాజే తల్లి. అది సత్యరాజు. మీరు ముగ్గురు సుత్తిరాజు. నీ పేరు సత్యరాజు. నా పేరు సత్యరాజు కాదమ్మాయి గారు. నేను చెప్పింది ఏమిటి, మీరు చేసింది ఏమిటి? బుద్ధి లేదు. విజయ రామా లోపలికి వెళ్ళి పడుకోమ్మా. లోపల పెట్టి తాళం వేద్దాం అనుకున్నారా? అదేం లేదు. చూడు ఈ తలుపులు గుళ్ళాలు అవి ఉన్నాయేమో. చూడు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి పోవచ్చు, లోపలికి రావచ్చు. వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ చెప్పలేదు. గుడ్ నైట్. అలా కాదు, నవ్వుతూ చెప్పాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. లచ్చి ఇలారా. పసికందు త్వరగా పిలుపుతున్నారు. వెళ్ళవే. ఎలమంటే ఎలవేటే. నేను లచ్చితో మాట్లాడాలి, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. వెళ్ళండి. చూడు లచ్చి, వెళ్ళి నీ పని చూసుకోమన్నా. వెళ్ళు. త్వరగారు ఏం చెప్తే చేసేయమని పసికం చెవిలో చెప్పేశాను. అగ్గిలో దూకమంటే దూకేమని చెప్తావా లేదా? చెప్పే ఉంటారా? అదిగో చూడు. చూడు లచ్చి, లచ్చి నీకేం భయం లేదు, నేను అన్నా కదా. విజయ చాలా మంచి అమ్మాయి కదూ? అది కాదండి, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరిని కొట్టదు కదూ? ఇప్పుడేమో నాకు ఇది కావాలి. ఏది? అదే ఇదే. అలాగే లచ్చి, ఈసారి నువ్వు సంతకెళ్ళినప్పుడు నేను డబ్బిస్తాను. విజయ్కి ఇలాంటివి కొనుక్కుని తీసుకురా. నేను సంతకొస్తాను. అలాగే. చూడచ్చి, విజయ్ స్నానం చేసి చాలా రోజులైంది. ఆ అమ్మాయిని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు వేయించి. అమ్మో నా వల్ల కాదరా. ఆ పిచ్చిదానికి నేను స్నానం చేయిస్తే నా పీక నొక్కేస్తుంది. నేను చేయించుందరా. దొరగారు మన పసికంతో ఎంత బాగా మాట్లాడుతున్నారో చూడండి రా. మీరు స్నానం చేయించకపోయినా పర్వాలేదు, నేను చేయిస్తాను. అయ్యా మగవాళ్ళు మీరు చేయిస్తారా? అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ గాయాలకు ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. అంతరంగ ఔషధములు స్నేహం ప్రేమ ఆనంద్. కాఫీ తీసుకో. విజయ, రాత్రి బాగా నిద్రపట్టిందా? రాత్రి ఆ శేఖర్ గాడు కిటికీలోంచి తొంగి చూశాడు. అప్పుడు నేను రాజేశాను. అయితే అయ్యో నీ మొహాన కాఫీ. నువ్వేగా విసిరుకుంటావు. నేనా? అయ్యో సారీ సారీ. పర్లేదు సారీ అన్నాయ్. పర్లేదు పర్లేదు. సారీ సారీ. పర్లేదు పర్లేదు. కాఫీ తీసుకో. మరి నీకు?
తాగేసి ఆనంద్ 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 ఏమిటి నువ్వా ఎందుకు వచ్చావు? ఈ పిచ్చమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంటే నెలకు నాకు 25 రూపాయల ఆదాయం వచ్చేది. నా 25 నాకు పడే. ఇచ్చే ఆనంద్, వాడికి ఆ డబ్బు ఇచ్చే, లేకపోతే నేను కొడతాను. నీకేం పర్వాలేదు, అతను నేను పంపించేస్తా కదా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా పర్వాలేదు వెళ్ళు. అది పదండి. చూడండి రౌడీ గారు, మీకు డబ్బు ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్క విషయం, మనస్సు అనేది ఒక సరోవరం లాంటిది. దాంట్లో ఈ రౌడీతనం, అసూయ లాంటి బండరాలు వేసేస్తే పండ్రాయలేదు గుండ్రాయలేదు. మర్యాదగా డబ్బు ఇస్తావా లేకపోతే నేను- ఆనంద్, వచ్చేసి ఆనంద్, వాడు నన్ను కొడతాడు. వచ్చేసి ఆనంద్, వచ్చేసి. పిచ్చిదాని వెనకాల ఎంతమంది ఉన్నారా? వీళ్ళందరినీ మట్టి కనిపించాలంటే పిచ్చిదాన్ని ఒక పట్టు పట్టాలి. ఆ రోజు నాకు రాకపోదు, చూస్తా. ఏంటయ్యా జంతికలు ఇయ్యాలిటీయేనా? ఎంత మాట అండి, తాజా సరికండి. నోట్లు వేసుకుంటే మాట్లాడకండి, కావాలంటే ఓ రుచి చూడండి. మా పసికని తినిసే బుద్ధిలే, తినమ్మా. ఏ పసికింది ఎలా ఉంది? నేను చిన్నపిల్లని కదా, చిరుతిరి సంగతి నాకేం తెలుస్తుంది? నాకు అన్ని బాగుంటాయి. ఆవిడ చెప్పింది కరెక్ట్ అండి. మీరు చూడండి రుచి. ఎలా ఉందిరా? దీంట్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ. ఆ మాట అండి, ఒప్పుకోనండి. నేను ఒప్పుకుంటాను. మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి, మీరేటండి. ఏనా మీరు పెద్దలు, మీరు చూడండి రుచి. నేను కదలే, మా సంటోడు తిని చెప్తాడు. నువ్వు చెప్పరా? చెన్నన్నయ్య చెప్పినట్టు ఉప్పు తక్కువ కారం ఎక్కువ కాదురా, కారం తక్కువ ఉప్పు ఎక్కువ. మనకిట్ట తెలవదురా. మందు వేసుకుని జంతికలు తింటే గానీ అటు రుచి తెలియదు. అర్థమైపోనాది, మచ్చు పేరుతో బుట్టంతా ఖాళీ చేసేట్టున్నారు. ఇంటికి వెళ్ళి మా ఆవిడకి నేను లెక్క చెప్పుకోవాలి. వస్తా. మాట మాట. ఇదోను, వస్తా. కారం మర్చిపోయావు. నా కర్ర. చక్రాలు, చక్రాలు. ఏయ్, ఏయ్, విజయ! విజయ! ఏయ్, విజయ! నా మాట వినాలి. ఇదిగో తప్పు, అలా పరిగెత్తకూడదు. విజయ! ఏయ్, విజయ! ఏయ్, విజయ, తప్పు తప్పు. అయ్యయ్యో, కావాలంటే ఇదిగో స్నానం చేసినా మన ఇద్దరం పరిగెడతాం. ఆడపిల్ల స్నానం చేస్తా ఉంటే అట్ట సుట్టారేంటి? నేను కళ్ళు మూసుకెళ్ళి చెప్తున్నా. ఏం చూడక్కర్లా, పండి పండి. అయ్యగారు, అమ్మాయి గారికి నేను తానం చేయిస్తాను. నువ్వు చేస్తావా? ఎంత పిచ్చిదైనా తోటి ఆడదు కదా. పదండమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.